అంటే మన మిత్రమండలి ప్రోగ్రాం పెరుగుతున్న కొద్దీ ఎంతోమంది మనం చేస్తున్న పని చూసి మీరు ఇంకా చాలా ఇష్యూస్, చాలా ప్రాబ్లమ్స్కి కూడా మీరు సొల్యూషన్ ఇవ్వగలుగుతారు. ఎందుకంటే మీ ఫెలోషిప్లో తాగుబోతులకి ఎంతో రికవరీ బాగా అందిస్తున్నారు కాబట్టి మీరు డ్రగ్స్ ప్రాబ్లంకి, ఇంకా అప్పట్లో కొన్ని డ్రగ్స్ పేర్లు చెప్పారు, అవి కూడా ప్రాబ్లమ్స్ పెరుగుతున్నాయి. అందరినీ మీరు చేరదీసి అందరికీ మీరు సొల్యూషన్ ఇవ్వాలని ఎంతోమంది చెప్పడం జరిగింది. కానీ ఆ టైంలో బిల్లు ఇంకా మన ఫౌండింగ్ మెంబర్స్ అనుకున్నది ఏంటంటే, మనకు వచ్చిన ఒక్క పని మనం సక్రమంగా చేస్తేనే అది బాగా చేయగలుగుతాం అని. దానికి ఆయన ఇచ్చిన ఎగ్జాంపుల్, ఒక డాక్టర్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అయినప్పుడు అన్ని ప్రాబ్లమ్స్ కాకుండా క్యాన్సర్ లాంటి ఒక వ్యాధి మీదే అతను పనిచేస్తే కనుక అది చాలా ఆ వృత్తికి న్యాయం చేసినట్టు ఉంటుంది అని ఆయన ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది. సో మన ఆల్కహాలిక్స్ అనానమస్ కూడా ఈ ప్రైమరీ పర్పస్ ఇతరుల తాగుబోతులకు మాత్రమే చేయాలి అనే సందేశం అందించాలనేదే ఈ 5వ సాంప్రదాయం. సార్ ఈ 5వ సాంప్రదాయం గురించి చెప్తూ బిల్ జీవితంలో ఒక సంఘటన గురించి చెప్పారండి. అది మన 12/12లో కూడా ఉంది. ఫలానా టైంలో బిల్కి కొంచెం డిప్రెషన్ లేదా డల్గా ఉన్న సందర్భంలో మళ్ళీ డాక్టర్ సిల్క్వర్త్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. అప్పుడు ఏది పని చేయకపోయినా వేరే తాగుబోతుతో పనిచేయడం, సందేశాన్ని అందించడం నన్ను నా మిజరీ నుంచి బయటికి తీసుకొస్తుంది, నన్ను బాధలో నుంచి బయటికి తీసుకొస్తుంది అనే ఆలోచనతో ఆ టైంలో ఒక ఐరిష్ జాతీయుడు ఉన్నప్పుడు అతనితో మాట్లాడడం జరిగింది. అయితే బిల్ అందరి త్రాగుబోతులతో మాట్లాడినట్టే తన స్టోరీ చెప్పుకుంటూ వస్తే తను ఒక దగ్గర ఇరుక్కుపోయాడు. అసలు ఇతను ఎందుకు వచ్చాడు? ఇతను నాకు తప్పకుండా ఏదో అమ్మడానికో, ఏదో విషయంలో నన్ను మార్చడానికో, నా చేత ఏదో చేయించడానికో వచ్చుంటాడు. ఎందుకు చెప్తున్నాడు ఇదంతా అని డైరెక్ట్గా బిల్ని అడిగితే, నాకేం లేదు, కానీ నేను నా స్టోరీ నీకు చెప్దామని వచ్చాను అని చెప్తూ నోట్లో నుంచి ఆధ్యాత్మికత అని ఒక మాట రావడం జరిగింది. ఇది నువ్వు దీనికోసం వచ్చావు, అయినా నువ్వు నాకు చెప్పేది ఏంటి మతం గురించి? నేను ఎంతో పెద్ద చర్చిలో మెంబర్ని, నేను చర్చికి రెగ్యులర్గా వెళ్తాను, నువ్వు నాకు చెప్పేది ఏంటి అని అంటే, లేదు బాబు, నీకు నేను చెప్పే అంత పెద్దవాడిని కాదు, నీకుంది నమ్మకం, నువ్వు ఒక చర్చ్ మెంబర్వి, నేను తిరిగి మళ్ళీ నేను ఒకటే నా సందేశాన్ని నేను ఎట్లా త్రాగుడు ఆపేశాననే విషయం చెప్పడానికే ప్రయత్నిస్తున్నాను అని చెప్పి తిరిగి చెప్పడంతో అతని నమ్మకానికి వచ్చాడు. అందుకని చెప్పొచ్చేది ఏంటంటే, మనం దేని గురించి చెప్పక్కర్లేదు, దేవుడి గురించి లేదా అతని ఎలా ఉంటాడో అతని యొక్క నిజం గురించి కాదు, మన నిజం అంటే నేను నా జీవితంలో నేను అనుభవించింది ఏంటి, నేను ఎలా ఉన్నాను, ఏం జరిగింది, ఎలా ఉన్నాను, ఆ ఎక్స్పీరియన్స్, స్ట్రెంగ్త్ అండ్ హోప్ ఏదైతే ఇస్తారో అదే మాట్లాడమని చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు చెక్ లిస్ట్ ఒకసారి చదువుతారండి. చెక్ లిస్ట్ 5వ సాంప్రదాయం అండి. నేను గ్రూపుకి చెందిన వాడిని కాదు కాబట్టి ఈ సాంప్రదాయానికి కానీ మరో సాంప్రదాయానికి కాదు నాకు వర్తించదు, పక్కకు జరుగుతానా? ఏ నుంచి లభించే సహాయానికి హద్దులు ఉంటాయన్న విషయాన్ని ఖచ్చితంగా ఒక కొత్త సభ్యుడికి చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఉదాహరణకు, అతను రుణ సహాయం కోరితే అతని కోపాన్ని మెరవకుండా నేను స్థిరంగా వ్యవహరించగలనా? 3, తోటి తాగుబోతులకు ఈ మాత్రం చెయ్యరా
అనుకుంటూ నా సొంత పనులు చేసి పెట్టమని ఏ సభ్యులను మొహమాట పెడుతున్నానా లేక ఒత్తిడి చేస్తున్నానా? 4. నేను 12వ సోపానపు పనిని ప్రతిఫలాపేక్ష లేకుండా చేస్తున్నానా? 5. మన ప్రధాన లక్ష్యాన్ని నెరవేర్చడానికి నేను నా గ్రూపు అన్ని విధాలా తోడ్పడుతున్నాయా? కార్యక్రమంలో నాకంటే ముందున్న వారు కూడా నాలాగే వ్యాధిగ్రస్తులనే విషయం వారి నుండి నేర్చుకోవడానికి నేను ప్రయత్నం చేస్తానా? ఓకే.